ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు, ఈ ఛానల్ ద్వారా శ్రేష్టమైన సందేశాల కొరకు, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి.
మంచిదండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. ఈవేళ అంశము యెహోవా దేవునికి లోబడియుండుట. చెప్పండి, యెహోవా దేవునికి లోబడియుండుట. అవునండి, దేవునికి లోబడాలి. సంఘం విశ్వాసి దేవునికి లోబడి ఉండాలి. కానీ ఎవరికి లోబడుతున్నావు నీవు? ఒక్కసారి ఆత్మవంచన, ఆత్మ పరిశీలన చేసుకో. ఇరుగు పొరుగుకి నువ్వు లోబడుతున్నావేమో, ఇరుగు పొరుగు మాటలకు నేను లోబడుతున్నానేమో, కనిపించే వారికి మాత్రమే నీవు మంచిగా ఉండటానికి లోబడుతున్నావేమో. కానీ ఒకవేళ నీ కంటికి కనిపించినటువంటి, నీ దేవునికి కనిపిస్తున్నటువంటి నీవు దేవునికి లోబడుతున్నావా? ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలపు ఆరాధనల అంశం యెహోవా దేవునికి లోబడుట. వి మస్ట్ సబ్మిట్ అవర్ సెల్ఫ్. దేవునికి మనం లోబడదామండి, మనుష్యులకు కాదు. నువ్వెంత లోబడినట్లు నటించినా, లోబడినా 4 రోజులే. ఆ తర్వాత మరలా ఇరువురి మధ్య వచ్చే వైషమ్యాలు ఏంటో లోకములు అందరికీ తెలుసు. ఈవేళ ఉన్నటువంటి స్నేహం 2 రోజులు దాటిన తర్వాత ఆ స్నేహ బాంధవ్యాలు ఉండవు. ఈ 2 రోజుల యొక్క ముచ్చటకు సదాకాలము దీవించే దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. ఉదయకాలం ఆలోచన వచ్చాయి. దేవునికి లోబడదాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ ద్వితీయోపదేశకాండములో 13వ అధ్యాయములో 4వ వచనములో, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాకు భయపడి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. ఇక్కడ హత్తుకునుట, అలాగే ఆయన మాటలు వినుట, ఆయనను సేవించుట, ఆయన ఆజ్ఞలను అనుసరించుట, ఇవన్నీ కూడా ఎప్పుడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఆయనకి లోబడి భయపడినప్పుడు ఈ చేయగలం తప్ప ఆయన ఎడల భయము లేకపోయినా, లోబడకపోయినా క్రింద చెప్పినటువంటి ఈ మాటలు మనం నెరవేర్చలేం. నెరవేర్చకపోతే మన యొక్క దీవెనలు మనం పొందుకోలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యము దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనంలో, మీ పితరుల వలె మీరు అవిధేయులై కాక యెహోవాకు భయపడి ఆయనను సేవించాలి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక. మన పితరులు ప్రతి విషయాల్లో మేలు పొందుకుని, ప్రతి విషయాల్లో మన తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటు చేసి అవిధేయులై, ద్రోహులై, భ్రష్టులైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడనో ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు. మన జీవితాలు మారకపోతే అగ్ని మన మీదకి దిగి వచ్చి కాల్చి వేస్తుందట. కాబట్టి యోధావారులారా, యోధా నివాసులారా, మీరు లోకానికి కాదు దేవునికి లోబడి ఉండండి. మనము జీవితకాలము దేవునికి లోబడి ఉండాలి. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఒకేలాగుంటుంది. దాంట్లో మార్పులు వస్తున్నాయంటే కారణం నీవే. కాబట్టి ఆయనకు లోబడి ఉందాం, ఆయనకు లోబడి ఉందాం. అలాగనే మార్కు సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక శతాధిపతి యేసు ప్రభువుతో అంటున్నాడు, నేను కూడా
ఇక్కడ అధికారానికి లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. శతాధిపతి, 100 మంది మీద అధికారి అయినను నువ్వు రావాలి అంటం లేదు. నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదు. నువ్వు మాట సెలవిస్తే స్వస్థత వస్తుంది. ఎంత తగ్గింపడి, ఎంత లోబడ్డాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన అధికారముతో అపవిత్రాత్మకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడిన. అపవిత్రాత్మలు, దయ్యాలు, భూతాలు లోబడ్డాయండి. దేవుని స్వరూపము, దేవుని ఆత్మతో ఉన్నటువంటి నీవు లోబడవై ఉదయకాలం ఆలోచన చేద్దాం. నేను లోబడవలసిన అవసరం లేదండి, ఐఎమ్ సుప్రీం అనుకుంటే నువ్వు ఎలాగ లోబడాలో ఆయన తర్వాత చెబుతాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, గాలిలో ఎగిరినా, నీటిలో ఉన్నా ఆయనకి లోబడు. ముగింపుగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనములో ఇక్కడ దేవుని యొక్క వాక్యము, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నది. దయ్యాలు భూతాలే కదండి, గాలి సముద్రము కూడా లోబడుచుంది. చివరగా లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనములో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి అక్కడట వారికి లోబడి ఉండరు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడయ్యి ఉండి కూడా యెరూషలేము దేవాలయము నుండి బయలుదేరి తమ తల్లిదండ్రులతో వచ్చి ఆయన నజరేతులో వారికి లోబడి జీవించారు. మన జీవితాలు ఉదయకాలం మనం నిమిత్త మాత్రులము ప్రియులు, అంతలో కల్పిస్తాం, అంతలో మాయమైపోతాం. కాబట్టి దేవునికి లోబడదాం. అలా లోబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మేము ఎంతటి వారమైనా నీకు లోబట్టం నేర్పించు. ఈ ఉదయకాలం ఆరాధనలో ప్రతి వారితో మాట్లాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించు నాయనా. ఇదిగో ప్రభు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. ప్రవేశించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాశీర్వాదాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలను బిడ్డలకు మేలు చెల్లిస్తున్నాం, నడిపించున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.